కృష్ణా జిల్లాలో వృద్ధులకు అన్ని సౌకర్యాలతో వృద్ధాశ్రమాన్ని స్థాపించి సమాజ సేవ చేస్తున్న కృష్ణా ఫౌండేషన్ ఎండీ చెరుకూరి కృష్ణమూర్తిని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర అభినందించారు. పామర్రు మండలం పెరిసేపల్లి గ్రామంలో కృష్ణ ఫౌండేషన్లో ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకు ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి అందరినీ ఒక చోటికి చేర్చి వారికి అన్ని వసతులు కల్పించడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఈ సంక్రాంతి సంబరాల్లో బొమ్మల కొలువు, ముగ్గుల పోటీలు, గంగిరెద్దుల ఆటపాటలు హైలైట్గా నిలిచాయి. ముఖ్యంగా అందరూ కూడా విదేశాలు చదువుకెళ్తున్నారు. విదేశం చదువుకుని అక్కడ తల్లిదండ్రులు చూడలేకపోతున్నారు. ఇప్పుడు కాలంలో, పాత కాలంలో చూసే అవకాశం ఉన్నా చూసేవారు కాదు. కాబట్టి ఎప్పుడు కూడా తల్లిదండ్రులు, ఇవాళ పిల్లలే రేపు తల్లిదండ్రులు అయినా కూడా అందరూ కూడా వల్నరబుల్ అవుతున్నారు. కాబట్టి ఆ ఉద్దేశంతో వీళ్ళందరికీ మన చేతనైన సహాయం చేద్దామని ఎప్పుడైతే ఇది నాకు ఆలోచన వచ్చిందో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సిఎస్ఆర్ ఫండ్స్ వాడవచ్చు, ఈ పెద్ద ఓల్డేజ్ కూడా వాడవచ్చు అంటే నేను ప్రతి రూపాయిని సేవ్ చేసి ఎక్కడ ఎంతమంది చందాలు అడిగినా ఇవ్వకుండా ఈ గ్రామంలో ఈ ఓల్డేజ్ హోమ్ ద్వారా నేను ఆ సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెట్టి సొంత ల్యాండ్ కొని ఈ రకంగా ఇక తర్వాత అంతా కూడా మీ అందరికీ తెలుసు, ఇవాళ అందరూ అక్కడే ఉన్నాము. అది ఒకటి ముఖ్య ఉద్దేశం. రెండోది ఏంటంటే ఈ గ్రామానికి కూడా 3 కార్యక్రమాలు చేశాము చిన్నబాబు గారి సహకారంతో. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులేమో పిల్లలు లేరు, మాకు ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరు చూస్తారని చాలా దృక్పథం చాలా మందిలో చూశాను. కానీ ఒక మంచి కాన్సెప్ట్తో ఇక్కడే క్లినిక్ కూడా పెట్టించారు. డాక్టర్స్ కూడా వచ్చి ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారు. డైనింగ్ కూడా చాలా బాగుంది. పొల్యూషన్ లేదు, చక్కగా నిర్మాణం చేసినందుకు నేను చాలాసార్లు విన్నాను, కానీ కలవాలనుకున్నాను. కానీ ఇవాళ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరింత సేవా కార్యక్రమాలు చేయాలి. మరింత ఏ రకంగా అయితే కృష్ణుడి గారు చేస్తున్నారు గ్రామాల్లో, మన గ్రామాన్ని మనం డెవలప్ చేసుకెళ్ళి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన కూడా అదే. దానికోసం ఆనాడు జన్మభూమి ప్రోగ్రాం పెట్టిన, మరి ఇప్పుడు P4 ఇంకో ఎంటర్ప్రీనర్. P4 అంటే మనం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. బాబు గారు కొత్త ఆలోచన విజన్ 2047